ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో పీఎం కేర్స్ ద్వారా ఏర్పాటు. సీఎం జగన్ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారన్న మంత్రి. అన్నమయ్య భవన్లో టీటీడీ బోర్డు సమావేశం. జమ్మూలో ఆలయ నిర్మాణంపై ప్రధాన చర్చ. పిఠాపురంలో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే. కదిరి నల్ల చెరువు మండలాల్లో కలెక్టర్ పర్యటన. సంక్షేమ పథకాలపై ఆరా తీసిన పాలనాధికారి. బద్వేలు ఉప ఎన్నికకు నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి. బీజేపీని ఆదరించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖలో స్థానిక జాతీయ ఆసుపత్రిలో పీఎం కేర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల చెస్ట్ ఆసుపత్రిలో ఉన్న 300 బెడ్స్కు గాను 100 బెడ్స్కు ఆక్సిజన్ సౌకర్యం ఉంటుందని అన్నారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు అవసరం లేకుండా ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేలా ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం విశేషమన్నారు. కేంద్రం 80 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల భాగస్వామ్యంతో మొత్తంగా 130 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ నిర్మితమైందని అన్నారు. ₹1,30,00,000 మన విక్టోరియా హాస్పిటల్లో చెస్ట్ హాస్పిటల్లో మన ఈ పిఎస్ఏ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషం. నేను నాతో పాటు స్థానిక శాసనసభ్యులు, చైర్మన్ గారు, జేసీ గారు, ఏఎంసీ ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు, చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో 80 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ₹1,30,00,000 మరి ఏపీ ఎంఎస్సిడిసి వారు ఈ ప్లాంట్ని చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా 300 బెడ్లు ఉన్నాయి చెస్ట్ హాస్పిటల్. 300 బెడ్లలో కూడా ఒక 100 బెడ్స్కి దీని ద్వారా, ఈ ప్లాంట్ ద్వారా ఆక్సిజన్ సరఫరా వస్తుంది. మన ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి డిఫరెన్స్ చూసాం. మనం ఫస్ట్ వేవ్లో ఆక్సిజన్ అవసరం అంత లేదు, కానీ సెకండ్ వేవ్లో చాలామంది ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి కానీ ఆక్సిజన్ సరఫరా లేక ఇది కూడా జరిగింది. దీని యొక్క విశిష్టత ఏంటంటే ఇది ప్రెషర్ స్వింగ్ అబ్జార్బర్. అంటే
ఏరియాలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అన్నమయ్య భవన్లో సమావేశమైంది. వైవి సుబ్బారెడ్డి రెండోసారి చైర్మన్ గా నియమితులయ్యాక తొలిసారిగా సమావేశం నిర్వహిస్తున్నారు. బోర్డులో మొత్తం 24 మంది సభ్యులు, 4 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండగా ఇవాల్టి సమావేశానికి 18 మంది సభ్యులు నేరుగా హాజరయ్యారు. మిగిలిన వారు వర్చువల్ గా పాల్గొంటున్నారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండర్ల ఖరారు, ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. నేటి నుంచి ప్రారంభమవుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చేసిన ఏర్పాట్లు, భక్తుల దర్శనాలకు సంబంధించిన అంశాలపైన సమావేశంలో చర్చిస్తున్నారు. నా పేరు పోకల అశోక్ కుమార్. నేను తిరుపతిలో మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనకు అన్ని విధాలా తోడ్పాటు చేసి అనుభవం ప్రవర్తించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ అనుగ్రహంతో మాకు ఈ పదవి దక్కింది. నమస్కారం. డాక్టర్ రామేశ్వరరావు, మై ఓన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ శ్రీ వకలామాత పుత్ర పద్మావతి సంపేత శ్రీనివాస్. ఈ జగన్మోహన్ రెడ్డి గారి అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి కూడా అవకాశం ఇచ్చినందుకు చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో జరిపి మనం మన పేరు ప్రఖ్యాత నైవేద్యవతి ఇటువంటి స్కీములు కూడా చైర్మన్గా ఆధ్వర్యం జరుపుకుంటూ ప్రతి ఒక్క సందర్భంలో మన పాలక మండలిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని. ఓం నమో వెంకటేశాయ. నా పేరు థ్యాంక్స్ ఫర్ తమిళ ఆంధ్ర సీఎం ഈ உறுப்பினராக என்னை நியமித்ததற்கும் குறிப்பாக தமிழகத்தினுடைய மக்கள் அதிக பக்தர்கள் வருகை தரக்கூடிய இந்த என்பதை தெரிவிக்கிறேன். தேங்க்யூ ஃபார் திஸ். బైక్ ఆన్ చేసుకోండి. Shankar from Chennai, Andhra Pradesh. A great leader, Amit Shah Gargi, Subbarathi Rao, my colleagues, Andarki, my Devasthan, and Navandan, and regarding new development for the board. వితాలకు వెరీ ప్రణామ్స్ ఎవరి సేవ చేసే అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మెరుగైన ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ నా దైవ దర్శనం కల్పించడానికి మా వంతు మనం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా ద్వారా పూర్తి భరోసా కల్పిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో డ్వాక్రా మహిళా పొదుపు సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా 2వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు హాజరై తన చేతుల మీదుగా పొదుపు సంఘాలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ పట్టణ పరిధిలోని సుమారు 7,200 మంది లబ్ధిదారులకు 5,72,00,000 రూపాయలను వైఎస్ఆర్ ఆసరా ద్వారా ప్రభుత్వం అందిస్తోందన్నారు. అనంతరం పొదుపు సంఘాల సభ్యులు ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. మాస్టర్ ఇంకొక సాంగ్. ఓకే సార్. ఈ సభకు మున్సిపల్ కమిషనర్ గారు, బాబీ గారు, వెంకటేశ్వర గారు, సభ్యులు శ్రీ పెండం దొరబాబు గారి మన ప్రీతం శాసనసభ్యులు శ్రీ పెండం
జై జగన్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై పిండం, జై పిండం, జై పిండం. మన వాళ్ళకి అడిగితే చేసేద్దాం. రండి మాస్టర్ మీరు వచ్చింది. ఏ కార్యక్రమానికి చెప్పినా చక్కగా వచ్చి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న పిల్ల సత్యనారాయణ గారు. ఈ రాష్ట్రం ఖజానా ఖాళీ అయిపోయినా కూడా ఏ ఒక్కరికి కూడా ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటనికి కట్టుబడి పథకాలన్నింటినీ కూడా నేరుగా ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా అన్న ప్రకారం మీ అకౌంట్లోకి పంపిస్తున్న వైనాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పాలన మా తరంలో నేను చూడాల. కూడా శాసనసభ్యుడిగా అవకాశం కల్పించిన పిఠాపురం నియోజకవర్గ సోదరిమణులందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నా. ఏదైతే ఒక నమ్మకంతో ఒక ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి కష్టాల్ని గుర్తించి వివిధ పథకాల ద్వారా మిమ్మల్ని ఆదుకున్నటువంటి వైనాన్ని గుర్తు చేస్తూ ఏదైతే ఒక ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే 151 నియోజకవర్గాన్ని గెలిపించారు అంటే ప్రజల ఆశీర్వాదం, ప్రజల యొక్క మన్నన. ఏదైతే ఒక నమ్మకంతో ఒక ఆశయంతో మీరు ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఉంది అనే దానికి సగర్. అనంతపురం జిల్లా కదిరి నల్లచెరువు మండలాల్లో కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పర్యటించారు. కలెక్టర్కు ఎంపీపీ జెడ్పీటీసీలు ఘన స్వాగతం పలికారు. ముందుగా జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి పాల ఉత్పత్తి ధరలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అగ్రహారంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని సందర్శించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కదిరి మండలంలో ఇళ్ల స్థలాల పంపిణీ, తొలగించిన పింఛన్ల పునరుద్ధరణపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము మిగతా అందరూ ఆగిపోండి. మీ ఎంప్లాయీస్ ఇవ్వకూడదు. మీరు ఒకళ్ళు ఎంపీడీఓ, మీ సెక్రటరీ, ఈ పంచాయత్ సెక్రటరీ ఎవరైనా వాలంటీర్ ఇద్దరు వస్తే చాలు. ఓకే, తహసీల్దార్ అంటే మిగతా అందరూ వద్దు. ఇంకా మీరు లోకల్ సర్పంచ్ కాబట్టి మిగతా అందరూ వద్దు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పనతల సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. బద్వేలు తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ కు మాజీ ఎమ్మెల్యే జయరాములు, వనతల సురేష్ కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బద్వేలు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, భారతీయ జనతా పార్టీ పలు సంక్షేమ పథకాలతో ముందుకెళ్తుందని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో బద్వేలు పట్టణ ప్రజలు బీజేపీ గెలిపిస్తే కేంద్ర నిధులతో బద్వేలు పట్టణం అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈరోజు బద్వేల్ యొక్క నియోజకవర్గ ఎలక్షన్స్ సందర్భంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. ముఖ్యంగా ఈ యొక్క బద్వేల్ పట్టణంలో ఏదైతే ఉందో, ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే ఉందో, అనేక సార్లు అనేక పార్టీలను కూడా గెలిపించడం జరిగింది. అనేకంగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ అనేక దఫాలుగా కూడా గెలవడం జరిగింది. కానీ ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం కూడా జరగకపోవడం ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో
దేశంలో ఉన్నటువంటి వారసత్వ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో, కుటుంబ పరిపాలన ఏదైతే ఉందో, ఇవి కాకుండా భారతీయ జనతా పార్టీ ఈరోజు నాలాంటి యువకుడికి ఈరోజు అభ్యర్థిగా నిలబెట్టి ఎలాంటి అవినీతి లేనటువంటి యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం కావచ్చు, ఈ యొక్క పట్టణంలో జరిగేటటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అభివృద్ధికి అరాచకానికి మధ్య జరిగేటటువంటి యొక్క పోటీగా మేము ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ బద్వేల్లో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీని మద్దతు తెలుపుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర శాఖకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పనతల సురేష్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఒక సెట్ వేయడం జరిగింది. ఖచ్చితంగా బద్వేల్లో విజయం సాధిస్తామని చెప్పి దృఢ సంకల్పంతో తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వెంచేసి ఉన్న శ్రీ నగరేశ్వరి మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవార్లను శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొలి రోజు మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ బాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవార్లకు కుంకుమార్చనలు, విశేష పూలతో అలంకారాలు నిర్వహించారు. సూర్య నమస్కారాలు, విశేష పూజలు చేశారు. దేవీ నవరాత్రుల భాగంగా అమ్మవారికి లలితా సహస్రనామాను కుంకుమార్చనల రూపాల్లో అమ్మవార్లను అలంకారాలుగా నిర్వహిస్తామని కోవిడ్ నిబంధనలను అనుసరించి ఏకాంతంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి ఈరోజు ప్రారంభం నుంచి ఉదయం 8:45 అమ్మవారి యొక్క పెనుగొండ మూల దేవస్థానం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ ఉమా నగరేశ్వర మహిషాసురమర్దిని సమేత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందువల్ల ఈ రోజు నుంచి బాల అలంకారంలో ఆవిడ దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు నుంచి 10 రోజులు కూడా చాలా ఘనంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవార్లకు విశేషమైనటువంటి కుంకుమార్చనలు, చండీ పారాయణ, బాలజపము, శ్రీ సూర్య నమస్కారాలు తదితరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా
భక్తుల సమక్షంలో కాకుండా ఏకాంతంగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పొడూరు మండలం కొమ్ము చిక్కాల గ్రామంలో విగ్రహాల వివాదం కులాల మధ్య వివాదంగా మారింది. ఒక వర్గం అల్లూరి సీతారామరాజు కాలనీలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడంతో అదే ప్రాంతంలో క్షత్రియ సామాజిక వర్గం అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని, గ్రామ దేవత శ్రీ కోట్లమ్మ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో వివాదం రాజుకుంది. అదే చోట శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు జ్యోతిరావు పూలే పెట్టడంతో ఈ వివాదం మరింత ముదిరింది. పోలీసులు రంగంలోకి దిగి గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సరే సరే ఓకే అలాగే. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో దసరా మహోత్సవాల సందర్భంగా మొదటి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అదేవిధంగా ఉదయం వేద పండితులు వేద మంత్రాలతో కలశ స్థాపన చేశారు. తలుపుల పెద్ద సుబ్బారావు కుమారుడు తలుపుల కుమార్ అమ్మవారిశాలకు మైక్ సెట్ సమర్పించారు. ఆలయ అధ్యక్షుడు వంకదార లక్ష్మణబాబు, ధర్మకర్త కృష్ణం శివప్రసాద్ కమిటీ సభ్యుల సమక్షంలో మైక్ సెట్ అందజేశారు. అదేవిధంగా ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిపించారు.
అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ మమ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం వృద్ధి వ్యాపారాది సమస్త అనుకూలత సిద్ధ్యర్థం. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని 4 సచివాలయాలను జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. జేసీ పర్యటన సమాచారం తెలుసుకున్న కొంతమంది రైతులు అక్కడకు చేరుకొని పొలాలకు సంబంధించిన పాస్బుక్ సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. పాస్బుక్ల సమస్యలపై ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తామని రైతులు ఈ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేరుశెనగ పంటకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ నరసింహులతో పంట నష్ట పరిహార వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేయడాన్ని కుప్పం ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుధీర్ బిఆర్డి మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ సర్జన్ డాక్టర్ సురేష్ బాబు తీవ్రంగా ఖండించారు. దాడిపై వారు మీడియాతో మాట్లాడుతూ వైద్య వృత్తిని కించపరిచే విధంగా మాట్లాడడం, వైద్య సిబ్బందిపై దాడి చేయడం, వైద్యులను వేధించడం వంటి చర్యలకు పాల్పడడం సమంజసం కాదని పేర్కొన్నారు. కుప్పంలో ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని కుప్పం ప్రజానికాన్ని కోరారు. రమేష్ ఓపెన్ కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ని నిన్న జరిగిన ఇన్సిడెంట్కి నేను కొద్దిగా మనస్తాపం చెంది నా తరఫున డాక్టర్ సుధీర్ సార్ గారు, డాక్టర్ సురేష్ సార్ గారు మాట్లాడతారు. నా పేరు డాక్టర్ సుధీర్ అండి. కుప్పం ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. నిన్న సాయంత్రం అరౌండ్ 7:30 టైంలో డాక్టర్ రమేష్ వాళ్ళ హాస్పిటల్కి ఒక 34-year-old ఒక పేషెంట్ని అక్యూట్ జీఈ విత్ సివియర్ డిహైడ్రేషన్, అంటే విపరీతంగా వాంతులు బేదులు అవడం వల్ల బీపీ డ్రాప్ అవ్వడము, ఆమె శారీరక స్థితి చాలా కష్టమైన స్థితిలోకి పోవడం వల్ల తనని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో డాక్టర్ గారి బృందము, అక్కడున్న డ్యూటీ డాక్టర్ అయితే ఏమి, సిస్టర్స్ అయితే ఏమి, వెంటనే పేషెంట్ని అటెండ్ అవ్వడము. ఏదైనా పేషెంట్ వస్తే ఇమీడియట్గా వాళ్ళకు పల్స్ బీపీ డ్రాప్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ అనేది ఇస్తాం. ఆ ఫస్ట్ ఎయిడ్ రిసెసిటేటివ్ మెషర్స్ మొత్తం తీసుకొని పేషెంట్ ఒక మోస్తరుగా రివైవ్ చేసి తర్వాత హైయర్ సెంటర్కి షిఫ్ట్ చేసే ప్రయత్నంలో ఈ పేషెంట్ కొలాప్స్ అవడము, తర్వాత మళ్ళీ సిపిఆర్ చేసి మళ్ళీ పిఎస్కి షిఫ్ట్ చేసే ప్రక్రియలో పేషెంట్ కోల్పోవడం జరిగింది. ఈ పర్టికులర్ పేషెంట్ని మేము గమనిస్తే, అంటే నేను డాక్టర్ సురేష్ సీనియర్ సర్జన్ ఇక్కడ కుప్పంలో, మేమిద్దరం రికార్డ్స్ తిరిగే చూడంగా ఎటువంటి లోపం కూడా, అంటే మెడికల్ సైడ్ నుంచి 1% కూడా నెగ్లిజెన్స్ లేదు. బట్ ఇవాళ వాళ్ళు పేషెంట్స్ అందరూ కూడా దాదాపుగా ఒక 100-150 మంది ఒక మాకుమ్మడి దాడి చేసి నర్సింగ్ హోమ్ పైన వైద్య బృందానంతా కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో పీఎం కేర్స్ ద్వారా ఏర్పాటు, సీఎం జగన్ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారన్న మంత్రి. అన్నమయ్య భవన్లో టీటీడీ బోర్డు సమావేశం, జమ్మూలో ఆలయ నిర్మాణంపై ప్రధాన చర్చ. పిఠాపురంలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే. కదిరి నల్ల చెరువు మండలాల్లో కలెక్టర్ పర్యటన, సంక్షేమ పథకాలపై ఆరా తీసిన పాలనాధికారి. బద్వేలు ఉప ఎన్నికకు నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి, బీజేపీని ఆదరించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.
ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.